హాయ్ గైస్, నా పేరు వికాస్. మీరు చూస్తున్నారు వికాస్ చాయిస్. సో గైస్, ఈరోజు మళ్ళీ మనం చేయబోతున్నాం బిగ్ బాస్ రివ్యూ. సో గైస్, ఇది వచ్చేసి వీక్ 5th బిగ్ బాస్ రివ్యూ గైస్. సో ఫస్ట్ మండే రోజు అయితే గైస్ ఏం జరిగిందంటే, సో మండే రోజు సంజన గారు అయితే ఎగ్స్ అయితే మొత్తం తినేశారనమాట. 7 eggs ఉండే వాళ్ళు మళ్ళీ దొంగతనం చేద్దాం అనుకుర్రు. ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ దొంగతనం చేసిర్రు. 7 eggs డైరెక్ట్ చేసుకుర్రు. 7కి 7 eggs. దాని తర్వాత గైస్ చాలా ఇష్యూ అయితే అయింది. సారీ, అది లైక్ మండే కాదు, ట్యూస్డే అయింది. సో మండే నామినేషన్స్కి వచ్చేసరికి మండే గైస్ నామినేషన్స్ అయితే చాలా నామినేషన్స్ లైక్ ఎట్లా అంటే గైస్ పేరు అయితే డివైడ్ అవ్వమన్నారు. అట్లా దివ్య సుమన్ అయితే ఇచ్చి పడేసారు అనమాట. సో అవి మొత్తం తేడానికి సో ఫ్లాగ్స్ అట్లా తేవాలి కదా, సో పైకి ఎక్కి అండ్ దాని తర్వాత ఇచ్చిన తర్వాత సో డిమాన్కి అయితే ఇచ్చారు. అండ్ తర్వాత ఇమాన్యుల్ అయితే వాళ్ళు ట్రై చేశారు సంజన గారు. దాని తర్వాత రాము అండ్ స్ట్రాటజీ అయితే రీతు రామును పట్టుకోవడం చాలా గ్రేట్. లైక్ పట్టుకొని గట్టిగా హోల్డ్ చేయట్లేదు. అట్లాగే ఒక 6 members నామినేట్ అయ్యారు. సో నామినేషన్ అంతా మంచిగానే ఉండే. దాని తర్వాత ఆ రోజు గైస్ ఓకే, అది వచ్చేసి ఆ రోజు పెద్ద గొడవ అయింది. సో సంజన గారికి ఇంకా తనుజ గారికి పప్పుల గురించి అయితే గొడవ అయింది, పప్పుల గురించి. సో అండ్ తాలింపు గింజలు కొన్ని ఇవ్వాలని సంజన ఎంత పెద్ద గొడవ పెట్టుకోరంటే, పాపం కొన్ని ఇవ్వచ్చు కదా, 9 boxes అట్లుండే, కొన్ని అన్ని ఇచ్చింటే అయిపోతుండే. దాంట్లో తను సంజన గారు ఏడిచిర్రు చాలా. అండ్ ఆ ఏజ్ విషయం నాకు ఎందుకు వచ్చింది అర్థం కావట్లేదు. యంగ్ మీదే ముస్లాం ఎందుకు వచ్చిందో. దాని తర్వాత అందరు వెళ్ళి ఇట్లా ఇష్యూ అవ్వడం, తనుజ మళ్ళా ఇట్లా అందరు ఇట్లా అవ్వడం చాలా బాధ అనిపించింది. కొన్ని పప్పులు ఇచ్చింటే అయిపోతుండే. సో దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ 7 eggs డైరెక్ట్ వేసేసుకున్నాను అనమాట నోట్లో. 7కి 7 eggs తినేసింది. దాని తర్వాత గైస్ చాలా లైక్ పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇది వచ్చేసి గైస్ యాక్చువల్లీ ట్యూస్డే కాదు, సో నిన్నైతే జరిగింది. అండ్ దానికంటే ముందు గైస్ ఇది అయితే అయింది. టాస్క్లో ఏంటంటే గైస్ ఎల్లో టీమ్ అని బ్లూ టీమ్ అండి, దాంట్లో గైస్ అండ్ పవన్ అండ్ ఇమాన్యుల్ ఇచ్చి పడేసారు అనమాట. ఏమన్నా వేసిర్రా. సో ఫస్ట్ ఎల్లో టీమ్ అయితే గైస్ సంజన లైక్ ఇట్లా స్వాప్ అయితే ఉన్నారు. ఫస్ట్ గేమ్ వచ్చేసి పెట్టారు కదా గైస్, ఫస్ట్ గేమ్ వచ్చేసి ఆ టాస్క్లు అయితే ఆడారు. సో ఆ టాస్క్లు వచ్చేసి గైస్ సో చాలా కష్టపడ్డారు, అందరూ కష్టపడ్డారు. బ్లూ టీమ్ కష్టపడి అండ్ హరీష్ గారు చాలా కష్టపడ్డారు. అండ్ టైర్స్ ఫ్లిప్ చేయడంలో వాళ్ళు వచ్చేసి గైస్ హరీష్ చాలా కష్టపడ్డారు. పవన్ లాస్ట్ వరకు ఆడిండు. సో గైస్ అతను అయితే గెలిచిండు. అండ్ వాళ్ళైతే అట్లా కంటెండర్ తీసుకోవడం, పవన్ గెలవడం, పవన్ ఇచ్చి పడేసిండు అనమాట. సో అందరూ అయితే అంటారు నీ గేమ్ బాగా, నీ గేమ్ ఎక్కడ ఇచ్చి పడేసిండు. దాని తర్వాత ఏంటంటే గైస్ సో మళ్ళీ ఈ పిప్పో టాస్క్ అయితే వచ్చింది లోపల ఎక్సేయడం. దాంట్లో గైస్ ఏం ఇచ్చి పడేసింది పవన్ కళ్యాణ్ అయితే. ఇమాన్యుల్కి ఇట్లా దొరకడం, పవన్ అరవడం, ఇమాన్యుల్కి ఇట్లా దొరకడం, పవన్ అరవడం, అరుస్తూనే ఉన్నాడు. పవన్ అయితే మొత్తం గర్ల్స్ లేరు బాయ్స్ లేదు మొత్తం లాక్కొని తీసుకుపోయిండు. అది పవర్ అంటే పవన్ కళ్యాణ్ సోల్జర్ అంటే నిరూపించిండు. ఏమన్నా టాస్క్ ఇచ్చి పడేసింది. దాంట్లో కూడా ఒక్క ఎగ్ వాళ్ళ ఫస్ట్ బ్లూ టీమ్కి దొరికింది. దాని తర్వాత ఒక్కటి కూడా వదలలే. అండ్ హరీష్ అయితే నేను ఆడను అని అన్నాడు డైరెక్ట్. అండ్ ఇంకోటి వచ్చేసి గైస్ చాలా కష్టపడ్డారు. అండ్ గైస్ ఫ్లోరాకి ఇట్లా స్టోర్ రూమ్ కూడా దొరికింది, ఫ్లోరాకి దొరుకుతున్నాయి. దాని తర్వాత అట్లా మెల్లిగా అందరూ మంచిగా రాము ఆడింది, మంచిగా రీతు ఆడింది, శ్రీజ ఆడింది, అందరూ మంచిగానే ఆడారు. దాని తర్వాత గైస్ ఫైనల్ వచ్చేసి కంటెండర్ టాస్క్లో పవన్ కళ్యాణ్ ఇంకా ఇమాన్యుల్ వీళ్ళు డిస్కస్ చేయడం, ఫ్లోరా ఇంకా ఇట్లా అయినాయి కదా, అందరూ ఒక్కొక్కరు అయినరు. అట్లా రీతుకి ఫ్లోరాకి అవుతుండే, ఫ్లోరా ఏడిచింది, ఆమె అడ్డంగా వచ్చింది తగిలించి అని. అది చాలా బాధ అనిపించింది. అది యాక్చువల్లీ స్ట్రాటజీ అనుకోవచ్చు, బట్ ఏం చేయలేము కాబట్టి ఆమె ఏడిచింది. దాని తర్వాత ఆమె నేను చాలా పెద్ద ఇష్యూ ఉంది. 7 eggs ఆమె ఒకటేసారి తినేసి స్టోర్ రూమ్లోకి తీసుకెళ్ళి ఈసారి పక్కా నాదిన అయితే అదే వేసేసాడు మెడలో. ఏంది గైస్ అదే దొంగతనం. దాని తర్వాత గైస్ ఇంకా ఫైనల్ వచ్చేసి అండ్ నిన్న కంటెండర్ క్యాప్టెన్సీ టాస్క్లో అండ్ డ్యాన్స్ చేసి ఇట్లా ఫస్ట్ అయితే డిమానిటైజ్ వేసుకున్నాడు. అండ్ ఆమె చెవులు ఇప్పింది రీతు, పవన్ కళ్యాణ్ తీసేసిండ్రు, అతను బాధపడ్డారు. దాని తర్వాత మళ్ళీ మేనల్ తీసేసారు. అట్లా మెల్లిమెల్లిగా లాస్ట్ రీతు ఇంకా ఏం ఆడిండు. సో మస్తు ఆడి రామురాతోడు ఏం ఆడిండు, ఫైనల్ క్యాప్టెన్సీ ఆడిండు. అండ్ అతను చాలా పెద్ద గొడవ అయింది. పవన్ కళ్యాణ్ నేను చాలా ఇచ్చిండు నీ వాళ్ళని అండ్ గైస్ నేను నా ఒపీనియన్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గైస్ మంచిగా చెప్పిండు, చాలా స్ట్రాంగ్ చెప్పిండు. నీ బాండ్ ఇది తెలిసింది, ఫ్రెండ్ అనుకునే రోజుల్లో మోసం చేసినావు అని ఇప్పుడు తెలిసింది గైస్ అసలైన నిజం. పవన్ కళ్యాణ్కి రీతు చాలా అండ్ గైస్ ఆమె ఇచ్చింది మొత్తం యాక్టింగ్ అనమాట. రీతు చెప్తున్నా కానీ ఒపీనియన్ అండ్ వేస్ట్ అనుకుంటా. సో పవన్ కళ్యాణ్ నమ్మిండు, ఇప్పటి నుంచి అస్సలు నమ్మడు. అండ్ డెమాన్ పవన్ కూడా అతను వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటే పవన్ కళ్యాణ్ కూడా అయినా ఫస్ట్ అటెండ్ తీసేసిండ్రు, మిగతా వాళ్ళని తీయాల్సిందే. సో చెప్పింది కాబట్టి రీతి చెప్పింది కాబట్టి తీసేసిండు. చాలా బాధ ఉండే.
దాంట్లో గైస్ నైట్ అయితే డిస్కషన్ అయింది, దివ్యాని ఇట్లా నామినేషన్ చేద్దాం, ఆమె ఏందేంది చేస్తున్నా. సో అట్లా మెల్లిగా మళ్ళీ శ్రీజాకి, డిమాన్కి, పవన్కి గొడవ అయింది. వాళ్ళు అరుచుకోవడం, ఇట్లా అరుచుకోవడం, ఏడవడం చాలా బాధ అనిపించింది. చాలా స్ట్రాంగ్గా అయింది ఈసారి పవన్ కళ్యాణ్. గెలకపోయినా కూడా చాలా స్ట్రాంగ్గా అయిండు. అండ్ గైస్ రామారావు అయితే ఫైనల్ క్యాప్టెన్ అయిపోయింది, 4th క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్. అండ్ లాస్ట్ వచ్చేసి గైస్ వైల్డ్ కార్డ్స్ అయితే నెక్స్ట్ వీక్ రాబోతున్నారు. సో ఈరోజు డేట్ వచ్చేసి గైస్ 4th, సో 5th, 11th, 12th అయితే వైల్డ్ కార్డ్స్ అయితే రాబోతున్నారు. అండ్ గైస్ ఈరోజు ఈ నెక్స్ట్ రేపు ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అంటే హరీష్ గైస్ 1000% అయితే ఇదైతే గైస్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ గైస్ నాజును ఫుల్ ఫైర్ అయిపోతున్నారు సంజన పైన. అండ్ ఈరోజు ప్రోమో చేస్తారు గైస్, సంజన అయితే గైస్ బర్నీతో సంథింగ్ వాళ్ళైతే అండ్ టాస్క్లు గెలిచింది థమ్స్అప్ బిర్యానీలో. దాంట్లో బర్నీ ఇచ్చి ఎందుకు సిగ్గు లేకుండా ఏందో మాటలన్నానంట, దానికి ఏడ్స్తాం మళ్ళా ఎందుకు మీరు ఇట్లా వేస్తారని చాలా పెద్దగా అయింది. చూద్దాం ఈరోజు ఏమవుతారో. సో గైస్ హరీష్ అయితే ఫైనల్లీ ఎలిమినేట్ అయిపోతున్నాడు, ఇది వచ్చేసి అప్డేట్. అండ్ నాజును ఫుల్ ఫైరింగ్స్, ఫన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉండబోతున్నాయి. నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ అవుతున్నా ఒక వీడియో చెప్తా. సో ఇదన్నమాట వీడియో. ఇప్పుడు నెక్స్ట్ వీడియో లైక్ చేయమని సబ్స్క్రిప్షన్ పక్కన పెట్టుకుని ఆపరేషన్. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.